అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇంక నేనైతే గుమ్మం ముందు చిన్నగా ఇట్లా ముగ్గయితే వేసుకున్నాను. చాలా బా వచ్చింది. సింపుల్‌గానే వేశానులెండి. ఇంకా కలర్స్ అవి కూడా నాకొచ్చినంత వరకులో ముగ్గునైతే అందంగా వేసుకున్నాననిపించింది. కానీ క్లైమేట్ చూసిన తర్వాత మాత్రం ఇంత కష్టపడి వేసిందంతా ఇప్పుడు పోతదేమో అనిపించింది. అంటే మబ్బులు పట్టేసి సన్నగా తుప్పర పడుతోంది. ఇంక పెద్ద వర్షం అయితే ఏం లేదు గానీ, సన్నగా అయితే తుప్పరైతే పడింది. ఇంకా పొద్దెక్కే కొద్దీ చూడాలి అనుకున్నాను. కొంచెం సేపు ఆ తుప్పర పడిన తర్వాత ఇంకా ఆగిపోయింది. క్లైమేట్ అయితే చల్లగా ఉండింది. ఇంక చాలా సేపటి తర్వాత గానీ ఎండ రాలేదు. మొత్తం మబ్బేసుకొనుందండి వాతావరణం అంతా. ఇదిగోండి చాలా చలిగా అట్లా ఉంది. చలికి నైనా కూడా చూడండి ఎలా పడుకుందో. నేనైతే లోపలికొచ్చేసిన తర్వాత పనంతా అయిపోయిందండి. చిమ్మడం, తుడవడం, క్లీనింగ్, స్నానాలన్నీ అయిపోయాయి నావి. ఇక్కడైతే పటానికి పూలు వేయిస్తున్నాను. బంతిపూల మాల కట్టానిది. ఇది నాకు అందదు, చాలా హైట్‌లో ఉంటుంది. ఇట్లాగా మా అబ్బాయిని పిలిచి వేయిస్తున్నా. చాలా బాగా అనిపించింది. మాల వేయడం భలే అందంగా ఉంది. అంటే ఇంక నాకు అందదు కాబట్టి తన చేత వేయిస్తున్నా. లేదా నాకు అందే పనైతే ఇట్లాగా కనీసం వారానికి ఒకసారి మనకెట్లాగో తులసి దళాలు చాలా వస్తాయి. అవైనా వేసుకోవచ్చు. ఇంకా మిడిల్‌లో కూడా స్టూల్ పట్టుకుంటే వాడికైనా అందిందది. బావుంది కదా! ఇక్కడి నుంచైతే తెచ్చుకున్న బంతిపూలన్నీ చిన్న చిన్న మాలలైతే కట్టున్నానండి. అలాగే మామిడి మండలన్నీ కూడా గుమ్మాలకు పెట్టేసుకొని, మా చిన్న బంతిపూల మాలలన్నీ పటాలకు అలంకారం చేసుకోవాలి. విడి పువ్వులున్నాయి, అవి కూడా పెట్టాలి. కొన్ని పువ్వులున్నాయి, వాటినైతే అమ్మవారికి మాల కడదాం అనుకుంటున్నాను. ఇంకా చాలా పనుందండి. ఇవాళైతే అస్సలు గ్యాప్ లేకుండా ఉంటుంది నాకు పని. ఇంకా అట్లాగా చామంతి పూలు అవి అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి మాల కడుతున్నాను. బాగున్నాయి పువ్వులైతే, భలే కలర్ఫుల్‌గా ఉన్నాయి. ఇంకా పనంతా అయిపోయింది. ఇంకా టిఫిన్‌లు అవి మా అమ్మాయి వేస్తూ ఉంది. నేనైతే ఇట్లాగ ముందు దేవుడి పని అయిన తర్వాత వంట పనికి చూద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే దేవుడికి పూలైతే కట్టుకుంటున్నానండి. ఇవన్నీ బయట నుంచి కొనుక్కొచ్చిన పువ్వులే. మన చెట్లవి ఇంకా కొయ్యలేదు నేను. ఎందుకంటే ఇంక మన చెట్లవి నేను ఆయనకి బట్టలు పెట్టేటప్పుడు బట్టల మీద పెడదామని చెప్పేసి వాటినైతే కొయ్యలేదు, కానీ కొనుక్కొచ్చినవి మాత్రం ఇక్కడ మాల కడుతున్నాను. భలే ఫ్రెష్‌గా ఉన్నాయి కదా పువ్వులైతే. పువ్వు కనిపించిందంటే నాకైతే స్వామివారికి, అమ్మవారికి అలంకారం చేసుకోవాలి అనిపిస్తుంది. ఇట్లాగా ఇదిగోండి, ముందు దీపారాధన అయితే చేసేసుకుంటే ఆ తర్వాత కొరవ పనులన్నీ చేసుకోవచ్చు. అందుకోసం అనేసి ఇక్కడ గులాబీ పూలు, చామంతి పూలు బయట నుంచి చాలా పూలే తీసుకొచ్చారు. ఇంక వాటన్నిటిని నిండుగా అలంకారం అయితే చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. తులసి దళాలు అయితే లేవండి, కడదాం అనుకున్నాను కానీ లేవు. నేను ఉన్న వాటి వరకే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే దీపారాధన చేసేసామంటే ఒక పని అవుతుంది. దీపం వెలుగుతూ ఉంటే కొరవ పనులన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అదే కుందుల్లో ఒత్తులు అవి వేసి ఆవు నెయ్యి వేసి దీపం పెట్టేసుకుంటే మళ్ళీ తులసమ్మ దగ్గర కూడా పెట్టుకోవాలి. వాళ్ళ తులసమ్మ అలంకారం అయితే భలే ఉందండి, బాగా నచ్చింది. ఇంకా అట్లాగే రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి చేయాల్సినవి. సాంబార్ పెట్టాలి, రసం పెట్టాలి, చట్నీ చేయాలి. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత అందులో ఇవాళ పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కదా, ఆ కార్యక్రమం ఉంది కదా. అవన్నీ చేసుకుంటూ ఉంటేనే మనకి ఒకదాని వెనకాల ఒకటి పనులన్నీ అవుతూ ఉంటాయండి. ఇక్కడ ఒక్కొక్కరు స్నానాలు అవి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే నేనైతే పొద్దున్నే చేసేసాను, చీకటితోనే చేసేసిన తర్వాత ఇంకా కొరవ పనులన్నీ స్టార్ట్ చేశానండి. ఇంక అన్నీ రెడీగా పెట్టుకుంటే ఎట్లాగైనా 12 పైన పెడతామండి. బట్టలు పెట్టడం అనేది మా సైడు 12 గంటల పైన పెడతాము దేవుడి దగ్గర. కానీ అంతసేపు దీపారాధన ఇవన్నీ చూసుకుంటూ ఉంటాము. ఇక్కడైతే నేను ఇంకా అగ్గిపుల్లతోనే వెలిగించేస్తున్నా. కడ్డీకి ఎంతసేపు వెలిగించినా అది వెలగలేదు. ఇక్కడ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. బాగా కళగా ఉంది కదా, ఇది రంగు పచ్చ రంగు, ఇదే పూసి బొట్లు అవి పెట్టాను నేను. భలే కళగా అనిపించింది. ఇంకా చెట్టుకు కూడా గంధం బొట్లు అవి పెట్టాను. పసుపుతో పెట్టకూడదంటండి, పసుపుతో పెడితే ఆకులు రాలిపోతాయట. గంధము కుంకుమే పెట్టాలంట. ఇంకా ఇక్కడ కూడా పెట్టేసిన తర్వాత
చాలా బాగా నిండుగా అనిపించింది కదా. పొద్దున్నే క్లైమేట్ కూడా చాలా బాగుంది ప్రశాంతంగా. ఒక్కొక్కరు స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు. మామూలుగా అయితే కుట్టించి పెడతాము బట్టలు. ఈసారి కుట్టించడానికి కుదరలేదు. కొన్నవి కొన్నట్లుగానే పెట్టేస్తున్నాను. ఇంక తర్వాత ఇంకొకసారి మంచి రోజు చూసి కుట్టించుకోవాలి. ఇంకా ప్రస్తుతానికైతే వంట అండి. ఫస్ట్ సాంబార్ కోసం అన్నీ కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ముక్కలనైతే కొద్దిసేపు అట్లా పెడతాను. ఇంకా అలాగే రసానికి, సాంబార్కి రెండిటికి కలిపి చింతపండు అయితే నానబెట్టున్నాను. ఇంకా పొంగల్ కూడా పెట్టాలి కదా. నేను పొంగల్ని వచ్చేసి బియ్యము, పప్పు కుక్కర్లో పెట్టేస్తా. ఇలాగ బెల్లం కరిగిచ్చేసి ఆ తర్వాత కుక్కర్లో వేస్తానండి. నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. పని ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాగా ఈజీ మెథడ్లో అయితే చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఆల్రెడీ రైస్ కూడా ఉడికిపోయింది. ఒక 5 విజిల్స్ వేస్తే ఉడికిపోతుంది. ఇంకా కొంచెం పాలు అవి కూడా వేసుకుంటాం కదా. ఇప్పుడు కరిగిచ్చిన బెల్లం వేసుకుంటాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది బాగా. ఇంకొకసారి అంతా కిందకి అట్లాగా కలిపేసామంటే చాలా ఈజీ అండి. బెల్లం కరిగిచ్చి ఇందులో వేసేయచ్చు. స్టవ్ అంతా పడకుండా నీట్గా ఉంటుంది మనకు కూడా చికాకు లేకుండా. ఇంక ఇక్కడైతే ఒకసారి అంతా అడుగు నుంచి బాగా తిప్పుతున్నాను. వాటర్ ఏమీ లేదు కానీ అట్లా అని డ్రైగా కూడా లేదు, ఉడికింది బాగానే. ఇంకా కరిగిచ్చిన బెల్లం వేస్తాము, మళ్ళీ కొంచెం పాలు వేస్తాము, నెయ్యి కూడా వేస్తాం కదా, సరిపోతుంది ఆ లోపు. ఇంక ఇక్కడ బెల్లం అయితే కరిగిపోవచ్చింది. ఇంక దీన్ని ఎత్తి పొంగట్లో వేసేస్తానండి. ఇదిగోండి బాగా కరిగిపోయింది కదా. ఇంక దీన్ని ఎత్తి ఇందులో వేసేస్తున్నా. ఇది ఒకసారి అంతా అలా కలిపేసుకుంటే ఇంకేదైనా ఉన్నా గ్యాస్ మళ్ళీ నేను ఆన్ చేసుకుంటాను కాబట్టి బెల్లం గడ్డలు అనేవి కరిగిపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ విధంగా అయితే నేను చేసేది. ఇంక ఇందులో ఇప్పుడు పాలు వేస్తున్నాను, కాచి చల్లార్చిన పాలే. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా, అది నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుకుంటుందండి. ఇంక ఇక్కడ అంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఇంక ఇందులోకి నేను విడిగా నెయ్యిలో పప్పులు అవి వేయిస్తాం కదా, అలాగే పచ్చకర్పూరం కూడా వేస్తానండి కొంచెం. ఇదిగోండి కొంచెం పచ్చకర్పూరము, ఒక జీడిపప్పు, ద్రాక్ష అవి నెయ్యిలో వేయించేసుకొని కొంచెం యాలక్కాయి వేసేసుకున్నామంటే పొంగల్ రెడీ. వితిన్ సెకండ్స్లో అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా అట్లా ఇవన్నీ కూడా ఎక్కువ వేసానని అనుకోవద్దు, తినేది మనమే కదా, కొంచెం ఎక్కువ ఉంటేనే మా ఇంట్లో ఇష్టపడతారు. ఇంక ఇలా తిప్పేసుకుంటే అయిపోతుంది. ఇంక ఇప్పుడు వంట కూరలు అవి రెడీ చేస్తాను. ఇంక ఇదిగోండి చింతపండు ఆల్రెడీ నానబెట్టున్నాను కదా. ఇంక ఇది రసంకి, సాంబార్కి సపరేట్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నం గెస్టులు కూడా వస్తారు. ఇంక అందుకోసమని కొంచెం వంట అనేది తొందరగా, ఎంత తొందరగా చేయాలన్నా కూడా 2 అయిపోతుందండి. దేవుడి పని అంతా అయ్యేసరికి మాత్రం ఖచ్చితంగా 2 అయితే అవుతుంది. ఇంక ఇట్లాగా ఇదిగోండి దీంట్లో వేసాను కదా. అలాగే రసంకి కూడా టమాటో కలిపి పెట్టున్నాను. ఇంక ఈ చింతపండు వాటర్ కలిపేసి మనం కొట్టుపెట్టుకున్నాం కదా రసం పొడి, ఆ రసం పొడిని ఇందులో ఒక 2 స్పూన్లు అయితే వేసుకొని ఉప్పు చూసుకొని తిరగబోసుకుంటాను. చేసే పనే ప్రతిదీ, కాకపోతే ఈజీ ప్రాసెస్లో చేసుకుంటానండి. ఇంత వంట ఇంకో 10 మందికి ఎక్స్ట్రా అయినా కూడా ఇదే టైమింగ్స్లో చేసుకోగలుగుతాను నేను. అంటే ఈజీగా సింపుల్గా చేసుకునే మెథడ్సే వెతుక్కుంటూ ఉంటాను. కష్టంగా అయితే నా వల్ల కాదు. ఇంక ఇక్కడైతే ఉప్పు చూసుకొని దీనికైతే ఇప్పుడు పోపు పెడుతున్నానండి. ఇదిగోండి దీంట్లో అయితే కొంచెం ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎండుమిరపకాయ వేసి ఇది నూనె అంతా వేడయి తిరగమాత వేగిన తర్వాత ఇంగువ వేస్తాను. ఇంగువ అనేది రెగ్యులర్గా వాడతాను నేను. ఇంకంతే, చాలా ఈజీ అయిపోతుంది. ఎంత వంట అయినా సింపుల్గా చేసేయచ్చు. ఇదిగోండి ఇంగువ వేసేసిన తర్వాత ఇందులో వేసేస్తున్నా. నేను పెట్టినట్టుగా తొందరగా చేయి అయితే పెట్టకండి, ఎందుకంటే నేనంటే అలవాటుగా కాబట్టి సైడ్ నుంచి వాటర్లో పెట్టి ఈ తిరగమాతను అంతటిని కలుపుతాను. మీరు సడన్గా పెట్టారంటే వేడి నూనె కదా, కొంచెం కాలుతుంది. ఇంకా రసం అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఇక్కడ సాంబార్, ఒక సైడు గట్టిపప్పుకి అట్లాగే సాంబార్లో పప్పుకి, సాంబార్
ముక్కలు 2 పెట్టేస్తున్నా. ఒక సైడ్ కుక్కర్ విజిల్ వేస్తుంది. ఇంకో సైడ్ ముక్కలు ఉడికిపోతున్నాయి. ఇదిగోండి ఉడికిన పప్పులో కొంచెం గట్టిపప్పుకి తీసి పెట్టేసి కొరవ సాంబార్లో వేసేసాను. ఇంక ఇక్కడ సాంబార్ కూడా పోపు పెట్టేస్తున్నా. కొంచెం కొత్తిమీర అనేది నేను ఎక్కువే వాడతానండి. బాగుంటుంది. నాకు కొంచెం ఇష్టం కూడా. అందుకని కొత్తిమీర ఎక్కువే వేస్తున్నాను. ఇంక ఇదంతా బాగా తెరిలిన తర్వాత ఉప్పు కారం అది ఒకసారి చూసుకొని ఇంక ఈ వేగిన పోపునెత్తి ఇందులో వేసేయడమే. తొందరగానే అయిపోతాయి. ఇట్లాగా ఎర్రగడ్డలు అయితే నేను గడ్డలుగానే వేస్తానండి. ముక్కల కన్నా గడ్డలుగా తినడమే ఇష్టపడతారు ఇంట్లో. ఇంక ఇది కూడా బాగా తెరిలిన తర్వాత తిరుగుమాత అనేది కొంచెం ఎర్రగానే వేగాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇంక ఇదిగోండి ఇట్లాగా అయిపోయింది కదా. ఇది బాగా తెరిలిన తర్వాత దీనికి ఇంక మూత పెట్టేసానంటే ఇది కూడా రెడీ. ఫాస్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మన గార్డెన్లో పూలు కోయాలి, తమలపాకులు కోసుకోవాలి. రోజా పూలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా వాటిని పొద్దున్నే కోస్తే వాడిపోతాయి అని చెప్పేసి నేను బట్టలు అవి పెట్టే టయానికి కోసుకుంటున్నాను. చాలా వచ్చాయండి పూలు అయితే. 3 కలర్స్ పూలు వచ్చాయి. ఒక 5-6 పూలు పైనే వచ్చాయి బాగానే. ఇంకా అయితే ఇక్కడ అన్నీ కోసుకుంటున్నాను నిదానంగా. పనంతా అయిపోయింది. ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నా ఆల్రెడీ. రైస్ అయిపోయింది, రసం అయిపోయింది, సాంబార్ అయిపోయింది, చట్నీ అయిపోయింది. ఇంకా అంతవరకు రెడీ అయిపోయింది. పొంగల్ కూడా అయిపోయింది కదా. ఎంత పనున్నా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకుంటాను నేను. ఇదిగోండి ఇదొక కలరు. ఇంక ఇక్కడ తమలపాకులు, రోజా పూలు, చామంతి పూలు అవన్నీ కోసుకుందాము. ఎంతైనా మన చేతులతో మనం పెంచుకొని ఇట్లా అవసరమైనప్పుడు కోసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. నాకు కూడా బాగా నచ్చింది. ఇట్లాగా ఏ 10 రూపాయలకో 20 రూపాయలకో తెప్పించుకొని అక్కడ పెట్టుకోవడం కన్నా మనకు అవసరమైనప్పుడల్లా 1-2 కోసుకుంటాం కదా అనిపించింది. ఇక్కడి నుంచి చామంతి పువ్వులు అయితే ఇన్ని రోజులు వస్తున్నాయి కూడా నేను కోయలేదండి. పెద్ద పండక్కి కోసుకోవాలని చెప్పేసి అలాగే ఏవో ముందు ముందు వచ్చినాయి కోసాను, కానీ చిన్న చిన్నగా ఉన్నాయి అయితే కొయ్యలేదు, అలాగే ఉంచేసాను వాటిని. ఇప్పుడైతే వాటన్నిటిని కోసేస్తాను. ఇందులో కూడా వైట్ ఒకటి, పర్పుల్ కలర్ ఒకటి, 2 కలర్స్ ఉన్నాయి కదా మన ఇంట్లో. లింగాక్షి పూలు కూడా 1-2 వచ్చాయి. అవి కూడా వైలెట్ కలర్ వచ్చాయి. అవి కూడా కోసుకున్నాను. మందారం పూలు వచ్చాయి, అవి కోసాను. అటు ఇటుగా ఒక 7-8 రకాల పువ్వులు అయితే మన గార్డెన్లో వచ్చాయండి. ఇంకా వాటిని ఇక్కడ కూడా వేరేరి పెద్దగా విచ్చిపోయిన పూలు మాత్రమే కోస్తున్నాను. ఇప్పుడు బట్టలు సర్దాలండి, అంటే దేవుడి దగ్గర పెట్టడం కోసం పెద్దలకు పెట్టే బట్టలు కదా. ఇక్కడ సర్దుతున్నా. ఫస్ట్ అయితే పంచి, టవలు, షర్టు పెడతాము. ఇదిగోండి ఇంకా షర్టు తీసుకురాలేదు ప్రస్తుతానికి. ఇవైతే సర్దుతున్నా. అలాగే చీర, 2 బ్లౌజ్ పీసులు. ఇంకా మా అత్తయ్య గారు ముత్తైదు కదా, తనకి గాజులు, పచ్చదారము, పూలు, తాంబూలము, పసుపు, కుంకుమ అన్నీ పెడతామండి. ఏదో నాకు తెలిసినంత వరకులో ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను నేను మ్యారేజ్ అయ్యి వచ్చినప్పటి నుంచి ఇదే విధంగా కంటిన్యూగా పెడుతున్నాను. అంతకుముందు వీళ్ళు ఎలా పెట్టుకున్నారేమో నాకైతే తెలియదు కదా. నేనైతే ఇదే ప్రాసెస్ సేమ్ ఎవ్రీ ఇయర్ ఇంతేనండి. ఇంక ఇందులో మార్పు అయితే ఉండదు. ఇక్కడ గాజులు, పూలు, పసుపు, కుంకుమ, తాంబూలము, ఇట్లాగే ఈ పంచమింద వచ్చేసి తాంబూలము, చిల్లర పెడతాము. ఇంకా తర్వాత మనం వండిన పిండి వంటలు, అన్ని పిండి వంటల్ని నేను వండేటప్పుడే తీసి ఒక బాక్స్లో అయితే పెడతాను కలపకుండా. ఇంకా వాటిని ఇక్కడ పెట్టుకుంటున్నా. అంటే ఒక 5 తీసి పక్కన పెడతాను బాక్స్లో. ఇదిగోండి ఇట్లా దేవుడు ముందు పక్క, అంటే ఫొటోస్ కూడా లేవండి పెద్దవాళ్ళవి. ఇంకా అందుకని ఇలాగే దేవుడు ముందు పక్కే పెడతాను. ఇంక మళ్ళీ నేను చేసిన వంట కూడా ఉంది కదా, పొంగలి, పప్పు, రైసు, కూరలు అవి కూడా వేస్తాము. అవన్నీ కూడా ఒక ఇస్తర్లోకి పెట్టుకుంటాను. ఇంక ఈ విధంగా నేను అన్నీ రెడీ చేసిన తర్వాత మా వారు వచ్చి కొబ్బరికాయ అది కొట్టి అవి చేస్తారండి. ఇంక ఇక్కడైతే రైస్లోకి కొంచెం సాంబారు, కొంచెం రసము, చట్నీ, పప్పు, పొంగలి పెడుతున్నా. ఇట్లా ఒక ఇస్తర్లోకి అయితే అన్నీ సర్దుకుంటామండి. ఈ ఇస్తర దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మేమే తింటాము. కొన్ని మాత్రం తీసుకెళ్ళి కాకికి పెడతాం. దీంట్లో నుంచి మిగిలిని మేమే ఎవరో ఒకరం తినేస్తాము ఈ ఇస్తర. అలాగే ఇదిగోండి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నా. షర్టు ఇప్పుడు తీసుకొచ్చారు బిట్టు. ఇంకా ఈ షర్ట్ బిట్ కూడా పెట్టేశాను కదా. మామూలుగా అయితే మనము ధూపు వెలిగించుకుంటాము సాంబ్రానికి. ఎందుకైతే ధూపు వెలిగించుకోము, అందుకోసం అనేసి ఇక్కడ బొగ్గులు నిప్పులు చేస్తున్నాను గ్యాస్ మీద పెట్టుకొని. ఇంక ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ మా వారు కూడా వచ్చేసి
కడ్డీలు అవి వెలిగించేసి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టేసి సాంబ్రాణి అయితే వేసేస్తారు. మాకు రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ ఇంతేనండి. మేము మా పెద్దవాళ్ళకి పెట్టుకునే ప్రాసెస్ అంటే ఇంతే. ఇంకా దీంట్లో అయితే చేంజ్ ఏమి ఉండదు. ఇంక ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అన్నీ అవి కొంచెం ఇస్తర్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళి మిద్ది పైన పెడతాము. అప్పటికే అండి మీరు నమ్మరు, కాకి ఒక్కటే అరుస్తుంది. ఇంటి దగ్గర అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా పెద్దవాళ్ళు అంటే అలా చెప్తారు కదా, కాకుల రూపంలో వస్తారని. గోడ మీద ఒక్కటే అరుస్తుంది. అసలు ఎంత అరుస్తుందో. ఇంక తీసుకెళ్ళి అందరం కలిసి నలుగురం వెళ్తాం పైకి. నలుగురం పట్టుకొని వాళ్ళ పేర్లు అవి తలుచుకొని ఇట్లా దిమ్మె మీద పెట్టేస్తాము. అంటే మేము ఉంటే కాకులు రావేమోనని చెప్పేసి మేము కిందకు వచ్చేసాము. కాకులు వచ్చాయండి సంతోషంగా. 2 కాకులే వచ్చాయి. 2 కాకులు వచ్చి అలా తినడం చాలా బాగా నచ్చింది. ఇంక మా ఇంటికి గెస్ట్లు కూడా వచ్చారు. మా వదిన వాళ్ళ పాప, వాళ్ళ మనవడు వాళ్ళు వచ్చారు. ఇంకా భోజనాలు కూడా అయిపోయాయిలేండి. మా బుడ్డోడితోటి పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. గర్విత్ బాబు మీకు పరిచయమే కదా. ఇంక ఇక్కడైతే నైనాన్ని పట్టి లాగేస్తున్నాడు. కొద్దిసేపు అలా ఆడుకొని భోజనాలు అవి అయిన తర్వాత ఇంక వాళ్ళు కూడా బయలుదేరారండి. ఇక్కడ ఏంటంటే విలేజెస్లో ఇలా వస్తారు కదా, వీళ్ళకి ఏంటంటే నేను ఇట్లా చేసిన పిండి వంటలు అలాగే బట్టలు అవి అంటే పాతవేలేండి, కొత్తవేం కాదు, అవి ఇస్తాను. శారీసును మా వారి షర్ట్స్ అవి ఇస్తాము. ఇంక ఇక్కడ అదే ఇట్లా ఇస్తూ ఉంటే వాళ్ళు మనీ కూడా ఇస్తాం. తర్వాత మాట్లాడుతూ ఉన్నారు, ఎవ్రీ ఇయర్ ఇలాగే ఇస్తారమ్మా మీరు అది ఇదని. ఇంక ఇక్కడైతే కూర్చొని ఉన్నాము. కొంచెం సేపట్లో ఇంక వస్తూనే ఉంటారండి. సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఇలా వస్తూనే ఉంటారు. ఇంక వాళ్ళకైతే ఇట్లా ఇస్తూ ఉంటాము. నచ్చిందా అండి మా ఇంటి సంక్రాంతి పండుగ? ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒకవేళ టీవీలో చూసేవాళ్ళైతే మీ ఫోన్లలో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు ఇచ్చే ఆ సబ్స్క్రైబ్ సపోర్టే నాకు ఇంకా ధైర్యంగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే వీళ్ళు నేను ఇచ్చినవి అవి చూసుకుంటూ మాతో మాట్లాడుతూ ఉన్నారు. నచ్చినట్టయితే వీడియో మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోస్ని చూస్తున్నారు. నేను పెట్టినవి మీ వరకు చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చేరుతాయి. ఇంకా ఇలా సాయంత్రం వరకు వస్తూనే ఉంటారండి. అలానే అందరినీ తీయలేం కదా, అందుకని అందరినీ ఏమీ తీయలేదు. ఇంక మనం పెట్టినవి వాళ్ళు సంతోషంగా తీసుకెళ్లారు, మనం ఇచ్చినవి వాళ్ళు సంతోషంగా తీసుకుంటే అంతే చాలు మనకి. ఇంక ఇవాళకి పండగ అని నెల నుంచి ఎదురు చూసింది. ఇవాళతో పండగ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. అందరూ హ్యాపీగా సంక్రాంతి చేసుకున్నారని అనుకుంటూ మా ఇంటి సంక్రాంతి కూడా చాలా హ్యాపీగా జరిగింది. ఇంక వీళ్ళు కూడా తీసుకొని బయలుదేరారు. ఇవాళకి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. బాయ్ అండి.